రండి రండి. వర్షాకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు వస్తాయి. కాదండి, ఆగండి ఆగండి. మాట్లాడతారా? రైట్. డీడీ
ప్రతిసారి వస్తాం ఇక్కడికి. ఇక్కడ ప్రకృతి రమణీయంగా అటవీ శాఖ వల్ల మాకు చాలా సహకరిస్తున్నారు. ఇది ఒక మంచి చూడదగినటువంటి ప్రదేశం. ప్రతి తొలి ఏకాదశి రోజు చాలా వేల కొలది భక్తులు ఇక్కడికి వస్తుంటారు దర్శనార్థమై. లొద్ది మల్లయ్య స్వామి గారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మహత్తులు ఉన్నట్టుగా ఇక్కడ మా ప్రాంతం వారందరూ నమ్ముతారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి దర్శించుకోవాలి. అదే మహద్భాగ్యంగా జీవిత కొనసాగింపుగా ఇక్కడ సాలేశ్వరము, మల్లెల తీర్థము, లొద్ది మల్లేశ్వర స్వామి, ఉమామహేశ్వరములు ఎప్పుడు ప్రతిసారి ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పౌరాపుర లాగా ప్రతిసారి ఇప్పుడు తొలి ఏకాదశికి ఇక్కడికి వస్తాము. మళ్ళీ సలేశ్వర పూర్ణంకి సలేశ్వరం వెళ్తాం. అలాగే ఇక్కడ లొద్ది రోజు ఇక్కడ లొద్ది చాలా మంచి ప్రదేశము. ఇక్కడ మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికి ప్రతిసారి వస్తూనే ఉంటాము. కాబట్టి పర్యాటకంగా ఇంకా ఏమన్నా వసతులు ఉంటే కల్పిస్తే చాలా బాగుంటుంది. ఇంత మేము ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా మంచి పర్యాటక కేంద్రం ఇది. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనం పీల్చే గాలి కలుషితమైన గాలి, ఈ వాతావరణము, ఈ అడవి గాలి దాదాపు 1 year వరకు ఆయుర్వేదం లాగా పనిచేస్తుంది. అలాంటిది కొద్దిగా కష్టమైనా కూడా చాలా మంచిగా శివుని దర్శనం చేశారు. కింద కూడా నేతాజీ యువజన సంఘం వాళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా చాలా మంచిగా చేశారు. వాళ్ళు అక్కడికి వచ్చిన భక్తులకు, ప్రతి ఒక్క భక్తులకు అన్నదానం చేశారు. చాలా మంచిది. ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా మంచినీటి వసతి అట్లీస్ట్ ఇక్కడ కింద పైన పెట్టకపోయినా కొండపైన మంచినీటి వసతి కల్పించుంటే చాలా మంచిగా ఉండే భక్తులకు. దేవాలయం ఇది దాదాపు మా చిన్ననాటి నుంచి కూడా వింటున్నాము. దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వచ్చేవాళ్ళు ఎంత కష్టమైనా కూడా చాలా ముసలి వాళ్ళు దాదాపు 60-70 వయసు వాళ్ళు కూడా కష్టపడకుండా శివశివ అనుకుంటా దిగుతారు, శివశివ అనుకుంటా ఎక్కుతారు. వాళ్ళకు బీపీ షుగర్ ఎంతున్నా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి అవన్నీ ఏ వైద్యము ఎట్లాంటిది కూడా శివుని ముందల భక్తి ముందల ఏంటి పనికిరావు. ఎందుకంటే మామూలుగా 1 kilometer నడవాలంటేనే మనకు కష్టము. పక్కన కిరాణా షాప్ పోవాలన్నా మనం సైకిల్ మీద కానీ బండి మీద కానీ పోతాం. అట్లాంటిది దాదాపు 5 kilometers నడుస్తారు అప్ అండ్ డౌన్. అది శివుని దయ వల్లనే అని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై హింద్. అక్షయ్ కుమార్. ఇక్కడ నుంచి 10 kilometers దూరంలో ఉన్న మన్ననూర్. ఇక్కడ జరుగుతున్న మన లొద్ది క్షేత్ర దర్శన వేడుకలు మన గవర్నమెంట్, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రతి సంవత్సరం 3 దినములు జరిపేది. కానీ ఏవో కారణాల వల్ల మన అటవీ శాఖ దీనిని 1 రోజుకే పరిమితం చేసింది. అందువలన అందరూ భక్తులు మన మల్లన్నను దర్శించుకోలేరని దీన్ని 3 రోజులు ఉన్నదాన్ని అలాగే మళ్ళీ కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ నా యొక్క మనవి. దైవ దర్శనం అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కదాన్ని మనం 1 రోజు కాకుండా దాన్ని అట్లనే 3 రోజులు, అసలు 3 రోజులు 7 రోజులు చేయాల్సింది పోయి 3 రోజులను 1 రోజే చేశారు. దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించగలరని నా యొక్క మనవి. అందరికీ మల్లన్న దర్శనానికి వచ్చినటువంటి
భక్తులందరూ ఏ హాని జరగకుండా ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా ఎవరిళ్లకు వాళ్ళు క్షేమంగా చేరుకోవాలని, దర్శనం సక్రమంగా జరిగి ఎవరిళ్లకు వాళ్ళు చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఆగమ్మా పిల్లలు ఉన్నారు కొంచెం.